మెదక్ జిల్లా రామాయణంపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ఆదేశాల మేరకు రామాయణంపేట పరిధిలో గల కోళ్ల దాణా పరిశ్రమను ప్రత్యేక తనిఖీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వంకు వ్యవసాయానికి వాడాల్సినటువంటి యూరియాను ఇతర పరిశ్రమ అవసరాలకు వాడుతున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ రెవెన్యూ పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులను తనిఖీలు నిర్వహించవలసిందిగా ఆదేశించిన నేపథ్యంలో రామాయణంపేట పరిధిలో గల కోళ్ల దాణా పరిశ్రమను సందర్శించడం జరిగింది. ఈ సంఘటనలో ఎలాంటి వ్యవసాయ సంబంధ యూరియా వాడటం లేదని తనిఖీల్లో గుర్తించడం జరిగింది. అదేవిధంగా దాణా తయారీలో వాడుతున్న పదార్థాల వివరాలన్నింటినీ సంచులపై ముద్రించాలని, ఈ దాణాలో వాడే పదార్థాలను తప్పనిసరిగా సమాచార పత్రాన్ని వాడుతున్నటువంటి కస్టమర్లకు అందించాలని ఈ సందర్భంగా ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, ఎస్ఐ బాలరాజు, ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ అవసరాల నిమిత్తం మాత్రమే యూరియాను వాడుకోవాలని, ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ గాని పరిశ్రమల అవసరాలకు వాడినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించడం జరిగింది. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంయుక్తంగా రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లిస్ట్ ఆధారంగా మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీని ఈరోజు మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వారికి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా కొన్ని ఏరియాల్లో వ్యవసాయానికి వాడాల్సినటువంటి యూరియా ఇతర పరిశ్రమలకు తరలిపోతుందని వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని క్షేత్రస్థాయిలో ఆ విధంగా ఏమైనా డైవర్ట్ అవుతుందనే అంశాన్ని చెక్ చేయడానికి ఈరోజు సంయుక్తంగా 3 డిపార్ట్మెంట్లను కలిసి ఇక్కడ స్థానిక ఫీడ్ కంపెనీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రైతులందరికీ కూడా విజ్ఞప్తి, తమకు కేటాయించినటువంటి యూరియాను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వాడాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇట్లాంటి ఏదైనా యూరియాను వ్యవసాయ అవసరాలకు కాకుండా మిగతా అవసరాలకు ఇట్లా ఎవరైనా ఇండస్ట్రియల్ వాడితే చట్టపరమైన చర్యలన్నీ కూడా సంయుక్తంగా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారిపైన కేసులు చేయడం జరుగుతుందని, ఈ అంశాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానికంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎట్లాంటి యూరియా అయితే మనకు దొరకలేదు. మనకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాగ్ పైన గౌరవ ఎస్ఐ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు కొన్ని ఇన్ఫర్మేషన్ దాని మీద డిస్ప్లే చేయాల్సిందిగా చేయమన్నారు. అది గౌరవ ఉన్నతాధికారులకు నివేదిస్తూ వారికి సంబంధిత అధికారుల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాం.